Good, hi. Hi. Hi, hi. Hi, I'm good, hi. హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ రక్షాబంధన్ అయితే చాలా స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీరే చూసి కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. మీరు ఎట్లా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని ఇంకా రాఖీ కట్టించే సమయానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా తొందరగా కన్నయ్యకైతే రాఖీ కట్టించేసాను. ఎందుకంటే ఈరోజు ఫుడ్ డొనేషన్ ఉంది, ఆశ్రమానికి వెళ్తున్నాను. ఇంకా అక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం మిగిలిన అని చెప్పేసి స్పీడ్గా అయితే రాఖీ కట్టించేసాను. ఎప్పుడైనా నేనైతే 2 రాఖీలు కట్టిస్తాను. అంటే ఒక్క రాఖీ కట్టొద్దు అంటారు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఒక్క రాఖీ కట్టము, 2 రాఖీలే కట్టిస్తాము. అట్లా కన్నయ్య కూడా 2 రాఖీలే కట్టించేసాను ఆన్యతో. ఆన్యకి ఇక్కడ సరిగా ముడేయడం రావట్లేదు, అందుకోసమే ఒక 3 వేసిన తర్వాత ఇంకా మిగిలింది నేను కడుతున్నాను. ఆగు. ఇటు తిరుగురా. చూపి. ఇప్పుడైతే ఆశ్రమానికి బయలుదేరుతున్నాము. ఆటోలో వెళ్తున్నాము. బండి మీద వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ ఎండ. ఈ ఒంగోలులో ఎప్పుడు ఎండాకాలం, సిగగాలి, వడగాలి, అబ్బో. అందుకోసమే ఎందుకు వచ్చిందని చెప్పి ఆటోలో బయలుదేరుతున్నాము. మాకు ఆశ్రమానికి ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇంకా వెళ్ళేసరికి అందరు లైన్గా కూర్చొని ఎదురు చూస్తారు అనమాట. పిల్లలంతా ఫుల్ ఎగ్జైట్ అవుతారు. పిల్లలైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వెళ్తే. అసలు టైమే తెలియదు. లంచ్ టైం అయ్యేసరికి ఆకలి అంటారు. అందుకోసమే ఇంకా తిన్న తర్వాత నిదానంగా మాట్లాడిద్దామని నేను కూడా ఫస్ట్ వాళ్ళందరికీ భోజనాలు వడ్డించండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఇక్కడ భోజనాలు అయితే వాళ్ళనే వండుకోమని చెప్పాము. అంటే ఫస్ట్ టైం అయితే మేమే ఇంట్లో వండి తీసుకెళ్ళాము. అట్లా వండి తీసుకెళ్తే ఏమవుతుందంటే అక్కడ అంత పిల్లలు మతిస్థిమితం సరిగా లేని పిల్లలు కదా, వాళ్ళకు రుచి, కారము, ఉప్పు అట్లా ఏం రుచులు తెలియవంట. ఎట్లున్నా తినేయడమేనంట. అయితే కారం కొంచెం ఎక్కువైనా ఇంకా వాళ్ళకి మోషన్స్ పెట్టడము, వాళ్ళకి ఏదన్నా పడకపోయినా మోషన్స్ పెట్టడం, వామిటింగ్స్ అవ్వడం అట్లాంటివి చాలా జరుగుతాయంట. అట్లా బాగా సఫర్ అవుతారంట వాళ్ళు. అందుకోసమే ఎందుకులే, వాళ్ళు రెగ్యులర్గా వండుతారు కదా, వాళ్ళకు ఏవి ఎంత వేయాలో అన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి అప్పచెప్పేసాము. అంటే మనీ ఇచ్చాము మేము. ఒక 2 days ముందే మనీ ఇచ్చి మీరే ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాము. అందుకోసం ఇంకా వాళ్ళు ఏముండారంటే వైట్ రైస్, పులిహోర, అప్పడాలు, సాంబారు, ఒక వెజ్ కర్రీ వండారు, పచ్చడి, అట్లనే మజ్జిగ, కర్డ్, ఒకటి బాయిల్డ్ ఎగ్ చేసుకున్నారు. అయితే బాగానే చేస్తారు. అక్కడే వంటలు కూడా చేసుకుంటారు వాళ్ళు. అక్కడే ప్రిపేర్ చేశారు. భోజనాలు అయితే బాగానే చేశారు. స్మెల్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంకా గారె కూడా చేశారు. ఇంకా నాతోనైతే
పెట్టండి మేడం, మీరు మీ చేతితో ఫస్ట్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. పర్వాలేదు మీరే పెట్టండి అని అంటే, లేదు లేదు పెట్టండి అని చెప్పేసి అంటే ఇంకా నేనైతే గారె వడ్డిస్తున్నాను. మా పిల్లలతో కూడా వడ్డించండి అమ్మా అని చెప్పేసి మా పిల్లలతో కూడా వడ్డించిపిచ్చారు. అట్లా పిల్లలైతే చాలామంది పిల్లలు గుర్తుపట్టారు. అంటే ఇక్కడికి రెగ్యులర్గా వస్తాం కదా మేము, ఇయర్లీ వన్స్ అయితే ఇక్కడ మేము ఫుడ్ డొనేషన్ చేస్తాం మా పాప బర్త్డేకి. ఈసారి స్పెషల్ అనమాట. ఈరోజు నేను ఎందుకు ఫుడ్ డొనేషన్ చేశాను, ఏంటి స్పెషల్, నా ఆనందానికి కారణం ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. మీకు ఎక్కడ నచ్చకపోయినా ఎక్కడైనా మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి. ఏయ్ నాన్న, ఎక్కువ మంచిగా పట్టుకో. వెళ్ళు మెల్లగి. హాయ్ హాయ్. బాగున్నావా? ఒంగోలే. ఈరోజు రాఖీ పండగ కాబట్టి రాఖీలు కట్టకపోతే ఏం బాగుంటుంది, అందుకోసం అందరికీ రాఖీలు కట్టాలని చెప్పేసి అందరికీ రాఖీలు తీసుకొని వెళ్ళాను. అక్క నాకు గట్టు ఫస్ట్, అక్క నాకు గట్టని చాలా ఎగ్జైటింగ్గా, అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలైతే. అందరు ఇంకా వరుసగా కూర్చున్న తర్వాత అందరికీ రాఖీలు కడుతున్నాను. ఒకరికొకరు రాఖీలు చూసుకొని ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మొత్తం వీళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. వయసు పెద్దదైనా చిన్నపిల్లల వయసులోనే ఆగిపోయింది వాళ్ళ బ్రెయిన్ అనేది. దుర్గాప్రసాద్ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పాక థ్యాంక్స్ చెప్పని చెప్పాలి. ఏం కదా అన్న ఏం కదా చల్ల బాబు బాబు కడతావా నీకు కట్టించు
బడి మీరు వెళ్ళండి కొంచెం వెళ్ళండి రండి బడి వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ చెల్లి కట్టుకుంటుంది ఒకసారి చేతులు ఎత్తించి ఒకసారి దిగించండి సార్ మరి సరిపోదు చేయి ముందు చెప్పండి అందరూ అక్కడ ఉన్న అమ్మాయికి అయితే నేను కడుతున్నా కదా, నన్ను చూసి అక్క కడుతుంది కదా నేను కడతా అని చెప్పి అలిగింది. అలిగితే సరే కట్టని చెప్పి ఇంకా మేమైతే కన్నయ్యకి కట్టించాము. కన్నయ్యకి కడుతుంటే ఆ అమ్మాయి ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. కన్నయ్య కూడా అసలు లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా బాగా అనిపించింది మొత్తానికి. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా. నేనేమో ఒక సైడు లైవ్ పెట్టున్నా యూట్యూబ్లో, ఒక సైడు మా హస్బెండ్ వీడియో తీస్తా ఉన్నాడు. లైవ్లో ఉన్న వాళ్ళకి అసలు చాలా మందికి నేనైతే రిప్లై ఇవ్వలేకపోయాను. అంటే మాట్లాడించే ప్రయత్నం చేశాను పిల్లలతో. నేనైతే మ్యాథ్స్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు అక్కడ ఎవరున్నారంటే జోషి ఉన్నాడు. జోషితో మాట్లాడించాను. మిగిలిన వాళ్ళందరూ మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు అనమాట. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు. అందుకోసమే కొంచెం జోషి బాగా మాట్లాడతాడు. అంటే అతను కూడా అలాగే చిన్నపిల్లల మెంటాలిటీయే, కాకపోతే కొంచెం బాగుంటుంది. అందుకోసమే జోషితో అయితే మాట్లాడించాను. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా బాగా బ్లెస్ చేశారు. కాకపోతే నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సారీ, ఏమనుకోకండి. ఈ వీడియో చూసి మీ అందరికీ ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అసలు మ్యాటర్ అయితే చెప్పేస్తాను. నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అనాలా, పేమెంట్ అనాలా, ఏదో ఒకటి. నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అందుకోసమే ఈ సెలబ్రేషన్ అంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అందరితో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది. నేను 4 years ముందు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు ఎడిటింగ్, వీడియో షూట్ చేసుకోవడము, ఇట్లా వాచ్ టైమ్ ఇన్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేవాళ్ళు లేరు. అసలు నాకు ఏం తెలీదు. ఏదో సరదాగా క్రియేట్ చేసుకున్నాను. సరదాగా నాకు గుర్తుకొచ్చినప్పుడు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం అట్లా జరుగుతూ ఉండింది. ఆ సరదాగా వీడియోస్ పోస్ట్ చేసుకుంటే కూడా చుట్టాలు, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కులుమొహాలు చూసి ఓర్వలేక ఏదో ఒకటి మనసు నొప్పించే విధంగా మాట్లాడడము, కొంచెం ఎగతాలు చేసినట్టు అనడము అట్లా చేస్తూ ఉంటే ఎందుకు నాకు ఇది అది అసలు వర్కౌట్ అయ్యే పని అని చెప్పేసి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. తర్వాత నన్ను ఇష్టపడే వాళ్ళైతే ఎందుకు మరి నువ్వు బ్రేక్ ఇచ్చినావు, నువ్వు సక్సెస్ అయితే నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను అయితే ప్రోత్సహించాను. వంశీకి అయితే ఇంకా చెప్పిన ముచ్చట, వంశీ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా, ఇంకా నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం నేనైతే అసలు ఊరుకోనని చెప్పినాను. నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను. ఎవరేమన్నా అసలు పట్టించుకోవద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపో, నువ్వు సక్సెస్ అవుతావు అని అన్నాడు. తర్వాత అయితే అరుణ అంటే అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. ఇంకా లైవ్ స్టార్ట్ చేయమని నువ్వు సక్సెస్ అవుతావు అనింది. ఇంకా లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎంతమంది నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు దొరికారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఫస్ట్ శివశంకర్ అన్నయ్య, స్వరూపరాన్న ఆంటీ, ఆనంద్ గారు, ప్రతాప్ గారు, సత్యనారాయణ గారు, హరిరామకృష్ణ గారు, ఇంకా వంకలింగరాజు గారు, ఆశ, సంపూర్ణ, ఇంకా చాలామంది ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వంకలింగరాజు గారు, జగన్ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీ సపోర్ట్ లేనిది ఇదంతా అయ్యి ఉండేది కాదు. నాకైతే చాలా హ్యాపీ. ఓకే దోస్తులు, ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ దోస్తులు.